అందరికీ నమస్కారం అండి. తులారాశి వారి జాతకంలో ముగ్గురు ద్రోహుల పేర్లు కనిపిస్తున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. అయితే వీరి యొక్క జాతకం ఏ విధంగా ఉంటుంది? వీరి జాతకంలో ఉన్నటువంటి ఆ ముగ్గురు ద్రోహులు ఎవరు? ఏ విధంగా వీరిని మోసం చేయడానికి ప్రయత్నం చేస్తారు? వారిని ఏ విధంగా గుర్తించాలి? అలాగే వారితో ఏ విధంగా జాగ్రత్త పడాలి? అలాగే వారి వల్ల మీకు వచ్చే సమస్యల నుంచి ఏ విధంగా తప్పించుకోవాలి? ఈ పూర్తి అంశాలన్నీ కూడా మనం ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళబోయే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు కనుక మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఇక వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మేము ఏం చెప్తున్నామో మీకు వివరంగా అర్థమవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే, తులారాశి అనేది ఈ రాశి చక్రంలో 7వ రాశి. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ఇక ఈ తులారాశిలో జన్మించిన వారి లక్షణాల గురించి చూసినట్లయితే కనుక, బంధాలకి అనుబంధాలకి ఎక్కువగా ప్రాధాన్యతనిస్తూ ఉంటారు. ఎవరైనా చిన్న సహాయం చేసినా కానీ ఆ సహాయాన్ని ఎప్పటికీ గుర్తుంచుకుంటారు. అలాగే కొత్తవారు ఎవ్వరు పరిచయమైనా పాత స్నేహాలను కానీ పాత బంధుత్వాలను కానీ అస్సలు మర్చిపోరు. అలాగే అలవాట్లను మార్చుకొని క్రమశిక్షణతో నూతన విజయాల కోసం ఎల్లప్పుడూ ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. కానీ క్రమశిక్షణ నిలవని పరిస్థితులు వీరికి ఎక్కువసార్లు ఎదురవుతూ ఉంటాయి. అలాగే ఆవేశం మాత్రం అధికంగా ఉంటుంది. ఇతరులు రెచ్చగొడితే రెచ్చిపోయే స్వభావం కూడా వీరు కలిగి ఉంటారు. కాబట్టి వీరికి జీవితంలో కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు కూడా ఎదురవుతూ ఉంటాయి. ఇక మీ యొక్క బాధను కానీ బాధ్యతలను కానీ ఇతరులకు వినిపించాలని అస్సలు కూడా అనుకోరు. వీరి బాధలను బయటకు చెప్పుకోకుండా మనసులోనే దాచుకుంటారు. ఉన్న విషయాన్ని నిర్మోహమాటంగా చెప్పే మనస్తత్వాన్ని కూడా వీరు కలిగి ఉంటారు. కాబట్టి ఈ విధమైన మనస్తత్వం కారణంగా వీరు అనేక ఇబ్బందులను కూడా ఎదుర్కొంటారు. వీరు ఈ విధానాన్ని మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు, కానీ విఫలమవుతారు. మధ్యవర్తిత్వానికి ముందు వరుసలో ఉంటారు. ఇతరులకు హామీ ఉండి చిక్కులను కూడా కొని తెచ్చుకుంటారు. సాంకేతిక విద్య, వైద్య విద్యలో కూడా రాణిస్తారు. ప్రజా సంబంధాలు, చిత్ర విచిత్ర వ్యాపారాల అనుభవాన్ని కూడా వీరు కలిగి ఉంటారు. అలాగే ఈ తులారాశిలో జన్మించిన వారికి జీవితంలో ఒడిదుడుకులు ఎదురైనా కానీ అవి కొద్ది కాలంలోనే సర్దుకుంటాయి. అవసరం ఉన్నప్పుడు ధనం లభించకపోయినా అవసరం లేనప్పుడు మాత్రం వీరికి ధనం అధికంగా వస్తూ ఉంటుంది. బంధువులు, ఆత్మీయ వర్గం అవసరాలకు ధనం సర్దుబాటు చేసి వీరి యొక్క ఉన్నతికి తోడ్పడుతూ ఉంటారు. సమాజంలో ఉన్నత స్థానాల్లో, గౌరవ స్థానంలో ఉన్నవారి వల్ల అన్యాయానికి గురయ్యే అవకాశాలు కూడా వీరి జాతకంలో బాగా కనిపిస్తున్నాయి. ఇతరుల పక్షపాత బుద్ధికి కూడా వీరు నష్టపోతారు. అకస్మాత్తుగా రాజకీయ అధికారం కూడా వీరికి చేకూరుతుంది. శుక్ర, శని, బుధ మహర్దశలు వీరికి యోగదాయకంగా ఉంటాయి. ఏకపక్షంగా పొరపాటుగా తీసుకున్న నిర్ణయాలు వీరికి చాలా ఇబ్బందులను తెచ్చిపెడతాయి. చర్చించి తీసుకున్న నిర్ణయాలే వీరికి మేలు చేస్తాయి. సమాజంలో పేరు లేని వారిని గౌరవించి విమర్శలకు లోనవుతారు. తమ యొక్క సంతానం, ఆత్మీయులు, సొంత బంధువర్గం వారు చేసే తప్పులు వీరికి తప్పులుగా కనిపించవు. వారిని సమర్థించడానికి, రక్షించడానికి అధికంగా ధనాన్ని, పలుకుబడిని ఉపయోగిస్తూ ఉంటారు. వ్యాపారంలో అంచనాలు నిజమై మంచి లాభం, పేరు వీరికి వస్తాయి. సక్రమంగా సాగుతున్న వ్యవహారాల్లో మాత్రం నూతన ప్రయోగాలు చేస్తారు. ఇబ్బందులకి గురవుతూ ఉంటారు. భూముల విలువ పెరగడం మూలంగా వీరు ధనవంతులవుతారు. వ్యాపారాన్ని వీరు అద్దెకిచ్చి వీరి అదృష్టాన్ని వీరే దారవిడుచుకుంటారు. సంతానం యొక్క అదృష్టం వల్ల మంచి స్థితిలోకి వీరు చేరుకుంటారు. స్త్రీ సంతానం పట్ల అభిమానం అధికంగా ఉంటుంది. ఈ విధంగా వీరి యొక్క జాతకంలో కొన్ని అనుకూల, కొన్ని ప్రతికూల ఫలితాలు అయితే ఉంటాయి. ముఖ్యంగా వీరి యొక్క జాతకాన్ని మనం మొత్తంగా చూసుకున్నట్లయితే కనుక ముగ్గురు ద్రోహుల పేర్లు వీరి యొక్క జాతకంలో ఉన్నాయి. అంటే ముగ్గురు ద్రోహులు వీరిని జీవితంలో ఆర్థికంగా దిగజార్చడానికి కావచ్చు, ఏదైనా నిందలు, ఆరోపణలు వేసి వీరిని సమాజంలో వీరి పేరును అవమానించడానికి కావచ్చు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అటువంటి వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి మీ యొక్క స్నేహితులు ఎవరు, శత్రువులు ఎవరు అనేది గమనించి మీరు ముందుకు సాగాల్సి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో కొంతమంది యొక్క జీవితం ఏ విధంగా ఉంటుందంటే, ఎవరెవరో ఉచిత సలహాలు ఇస్తారు. అయితే ఏది ఆలోచించకుండా, అంటే ఆ సలహాలు వినడం వల్ల మనకు మేలు జరుగుతుందా, కీడు జరుగుతుందా అని ఆలోచించకుండానే ఆ సలహాలను అమలు చేస్తూ ఉంటారు. ఈ విధంగా వీరు చిక్కుల్లో పడే ప్రమాదం కూడా ఉంటుంది. సర్వం కోల్పోవలసిన పరిస్థితి కూడా వస్తుంది. కాబట్టి మీ జీవితంలో అటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారిని గమనించి మీరు వారు ఇచ్చే సలహాలు పాటించే ముందు 1కి 10 సార్లు ఆలోచించి మీకు మీరుగా ప్రశ్నించుకోండి.
అవసరమైతే వేరే వ్యక్తులు అంటే మీ కుటుంబ సభ్యులు కావచ్చు, అనుభవం ఉన్న వ్యక్తులు కావచ్చు, లేకపోతే మీ శ్రేయోభిలాషులు కావచ్చు, ప్రతి విషయాన్ని కూడా చర్చించి నిర్ణయం తీసుకోండి. అంటే కొంతమంది బయటికి మన శ్రేయోభిలాషులాగానే కనిపిస్తారు, కానీ వారు మన కీడునే కోరుకుంటూ ఉంటారు. ఈ విధంగా అనవసరమైన సలహాలు మనకి ఇస్తూ ఉంటారు. అటువంటి వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండాలి. అటువంటి ద్రోహి మీ జీవితంలో కూడా ఖచ్చితంగా ఉన్నాడు. కాబట్టి ఈ అంశాల్లో తులారాశి జాతకులు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే కొంతమంది వ్యక్తులు ఏ విధంగా ఉంటారంటే, వారికి శత్రువులుగా ఉన్నవారు ఎవరైతే ఉంటారో వారితో ప్రత్యక్షంగా గొడవలకు దిగాలి అనుకున్నా కానీ దిగే ధైర్యం లేక మిమ్మల్ని రెచ్చగొడుతూ ఉంటారు. అయితే ఈ తులారాశి వారికి ఉన్న మరొక మనస్తత్వం ఏమిటి అంటే, ఇతరులు రెచ్చగొడితే రెచ్చిపోయే స్వభావం వీరికి ఎక్కువగా ఉంటుంది. దీని కారణంగా వీరు అనవసరమైన గొడవల్లో దూరి చిక్కులను కొని తెచ్చుకుంటారు. మానసిక ప్రశాంతత లేకుండా పోతుంది. ఇది మీ యొక్క వ్యక్తిగత జీవితంపై కావచ్చు, మీ యొక్క వృత్తిపరమైన జీవితంపై కావచ్చు, అనేక రకాల ప్రతికూలతలను తీసుకువస్తుంది. కాబట్టి ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అటువంటి ద్రోహులు మీ చుట్టుపక్కల కానీ, మీ యొక్క సన్నిహితుల్లో కానీ, మీ యొక్క బంధువుల్లో కానీ ఉన్నట్లయితే వారిని దూరం పెట్టడం చాలా మంచిది. ఎవరైనా మిమ్మల్ని రెచ్చగొట్టినప్పుడు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అంటే వారు ఎందుకు ఈ విధంగా చెప్తున్నారు, అంటే వారే ప్రత్యక్షంగా గొడవ పెట్టుకోవచ్చు కదా, మీకెందుకు చెబుతున్నారు అని ఆ యొక్క అవగాహన మీకు ఉండాలి. పరిస్థితిని మీరు మంచి చెడులను వేరిచి వేసుకొని తెలివితేటలను ఖచ్చితంగా కలిగి ఉండాలి. లేకపోతే మాత్రం మీ జీవితంలో చాలా కోల్పోవలసి వస్తుంది. జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అలాగే ఆర్థికపరమైన అంశాల విషయాల్లో, షూరిటీ సంతకాల విషయాల్లో, అలాగే వ్యాపార సంబంధమైనటువంటి లావాదేవీల విషయంలో ఎవరిని పడితే వారిని నమ్మి మీరు సంతకాలు చేయడం కావచ్చు, లేకపోతే డబ్బు అప్పుగా ఇవ్వడం కావచ్చు, ఇటువంటి పరిస్థితి కూడా మీకు ఒక వ్యక్తి వల్ల జరగవచ్చు. కాబట్టి ఈ విషయంలో కూడా మీరు జాగ్రత్తగా ఉండాలి. అయితే ఆర్థికపరమైన విషయాల్లో కూడా మిమ్మల్ని ఇలా వాడుకోవడానికి, వారి యొక్క స్వార్థంతో మీ నుంచి డబ్బు గుంజడానికి కొంతమంది వ్యక్తులు ప్రయత్నం చేస్తూ ఉంటారు. అటువంటి వ్యక్తులకు దూరంగా ఉండడమే చాలా మంచిది. అయితే ఎవరిని కూడా గుడ్డిగా నమ్మి ఇటువంటి పెట్టుబడుల జోలికి అస్సలు వెళ్ళకూడదు. మీరు ఏ పని చేసినా కానీ కుటుంబ సభ్యులతో చర్చించండి, అనుభవజ్ఞుల సలహా తీసుకోండి. దానివల్ల మీకు మేలు కలుగుతుంది. లేకపోతే మాత్రం జీవితంలో మీరు అనేక రకాల సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ విధంగా మీకు ముగ్గురు ద్రోహులైతే మీ తులారాశి జాతకంలో కనిపిస్తున్నారు. అయితే మిమ్మల్ని ఆర్థికంగా నష్టపరచడానికి కొంతమంది చూస్తూ ఉంటారు. అనవసరమైన సలహాలు ఇచ్చి దాని మూలంగా మీకు కీడు జరగడానికి కూడా కొంతమంది వ్యక్తులు ప్రయత్నం చేస్తూ ఉంటారు. అటువంటి ద్రోహి మీ జీవితంలో ఉన్నారు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. అలాగే ముఖ్యంగా మిమ్మల్ని రెచ్చగొట్టి అనేక రకాల గొడవల్లో దూర్చడానికి కూడా ప్రయత్నం చేస్తూ ఉంటారు. అటువంటి ద్రోహి కూడా మీ జీవితంలో ఉన్నారు. కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ 3 రకాల ద్రోహులు మీ జీవితంలో మీ జాతకం ప్రకారం ఉన్నారని తెలుస్తుంది. కాబట్టి అప్రమత్తంగా ఉండాలి. అలాగని అందరినీ అవమానించాలని కాదండి. కొంతమంది వ్యక్తులు మీ మంచిని కోరుకుంటున్నారా, మీ చెడుని కోరుకుంటున్నారా అనే విషయం ఏదో ఒక సందర్భాల్లో వారి యొక్క మాటల ద్వారా కావచ్చు, ప్రవర్తన ద్వారా కావచ్చు, ఖచ్చితంగా మనకి అర్థమవుతుంది. అప్పుడు అటువంటి వ్యక్తులు ఎవరు మీ జీవితంలో ఉన్నారో గుర్తించి వారితో మీ యొక్క బంధం ఏ విధంగా ఉండాలి అంటే, హలో అంటే హలో అన్నట్లుగానే ఉండాలి. అంతకు మించి వెళ్ళకూడదు. మీ యొక్క పర్సనల్ విషయాలు వారితో చర్చించకూడదు. అలాగే వారు చెప్పిన ప్రతి విషయాన్ని మీరు గుడ్డిగా నమ్మకూడదు. అలాగే వారితో ఆర్థికపరమైన లావాదేవీలు పెట్టుకోకండి. వారి మాట విని షూరిటీ సంతకాలు చేయడం, భాగస్వామ్య ఒప్పందాలు చేయడం, ఇటువంటి వాటిని కూడా చేయకండి. వారు ఇచ్చిన సలహాలు పాటించే ముందు కూడా 1కి 10 సార్లు ఆలోచించుకొని అనుభవజ్ఞుల సలహా తీసుకొని నిర్ణయాన్ని తీసుకోండి.